ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వచ్చేంత వరకు కంగారుగా ఉంటుంది, అయిపోయిన తర్వాత చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏప్రిల్ ఎండింగ్లో ఎక్కడో ఎగ్జామ్స్ అయిపోయి ప్రాపర్గా జూన్ స్టార్టింగ్ వరకు బ్యూటిఫుల్గా కొన్ని ఇస్తారు మనకి. అవేంటో తెలుసా? గుర్తుందిగా, సమ్మర్ హాలిడేస్. ఎస్, ర్యాంక్ ఎంత వస్తుందో, మార్కులు ఎంత వస్తాయని పట్టించుకోకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అని ఒకటే ఒక ఆనందం మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈరోజు మాట్లాడతాం. నమస్కారం, నా పేరు అవినాష్, మీరు వింటుంది డాబా కథలు. సమ్మర్ హాలిడేస్ గురించి మాట్లాడమని అంటే ఇప్పటిదాకా అడిగిన టాపిక్స్ అన్నింటిలో ది మోస్ట్ ఆస్డ్ టాపిక్ ఇదే అనమాట. లెట్ మీ టెల్ యూ సంథింగ్. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ మనకి హాలిడేస్ ఆర్ మెంట్ టు రెజువనేట్ అనే విషయాన్ని బాగా మన వెయిన్స్లోకి, నర్వ్స్లోకి ఎక్కిచ్చేసారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా పడి ఉన్న అమ్మ, సర్లే ఒక 2 నెలలు ఎలాగో వీడి హాలిడేస్ దొరికాయి, ఈ వంక చెప్పుకొని ఇంచక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని ఆ థాట్తో అండ్ అట్ ద సేమ్ టైం మనలో బాండింగ్ పెంచడానికి అనే కాన్సెప్ట్తో తీసుకెళ్ళి ఆ సమ్మర్ హాలిడేస్ అక్కడ గడిపేలా చేస్తారు. కానీ అదే వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అవుతుందని మనకు కూడా అప్పుడేం తెలియదు. రిలేటివ్స్ అందరూ చాలా పెద్ద లిస్ట్ ఉండటం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి దిగుతూ ఉంటారు కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ మనం దిగిపోయాం అనుకో, మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారని చెప్పి ఫోన్ చేసి కనుక్కోటాలు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఒకవేళ హైదరాబాద్ నుంచి రిలేటివ్స్ దిగుతున్నారని అంటే కనుక వాళ్ళది తెల్లవారుజామున బస్సు అయితే తాతయ్యకి ముందే చెప్పి, తాతయ్య నేను నీతో పాటు వస్తా అని చెప్పి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి పికప్ చేసుకోవడానికి వెళ్ళటం, అవన్నీ ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట. సో దాని తర్వాత ఇంకా వాష్రూమ్ దగ్గర నుంచి ఇంకా ప్రతి దానికి కాంపిటీషన్. ఆఫ్ కోర్స్ పల్లెటూరులో ఉంటాం కాబట్టి చిన్న చిన్న చెమ్ములు పట్టుకుని నీట్ గా అక్కడ బయటే పడిదవుతాం అనుకోండి. కానీ కొంతమంది ఉంటారు మన ఫేవరెట్ రిలేటివ్స్ అనమాట, మామయ్య గాని బాబాయ్ గారు గాని. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీధి చివరి బోరింగ్ పంప్కి వెళ్దాం పదండి అని చెప్పి ఆ పొలం గడ్డి దగ్గర తీసుకెళ్లి ఆ బోరింగ్ పంప్ దగ్గర చిన్న పిల్లల్ని స్నానాలకు తీసుకెళ్తారు. అండ్ అక్కడ ఆడుకునే ఆటలు వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. ఒకళ్ళ మీద ఒకరికి నీళ్లు కొట్టుకోవటాలు, ఆ పంపు కింద తలకాయ పెట్టి స్నానం చేయటాలు, వాటర్ ఫోర్స్ గా వస్తుంటే దానికి అడ్డుగా నిలబడి చూసావా నా బలం ఎంత ఉందో అని చెప్పటాలు, ఇలాంటివన్నీ కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట. అంత స్నానం చేసినా సరే ఆ పాప బోరింగ్ పంప్ దగ్గర ఉన్న అతను ఏంటో మా తాతయ్య వాళ్ళు తెలియడం వల్ల ఎప్పుడు ఏమనేవాళ్ళు కాదనమాట. ఇంకా ఫాలోడ్ బై ఆ టిఫిన్ గురించి ఒక పెద్ద రీసెర్చ్. అంటే ఆ ఊళ్ళో ఒక ఫేమస్ ఉల్లి దోశ హోటల్ ఉందన్నమాట. ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళినా సరే మేము పక్కాగా రిలేటివ్స్ అందరూ కౌంట్ అడిగి ఎంతమంది తింటారు పండుగ ఉల్లి దోశ అని అడిగి లిస్ట్ రాసుకుని ఆ హోటల్కి వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట. ఆ హోటల్ కి క్రౌడ్ కూడా ఎలా ఉంటుందంటే నువ్వు 9:30కి వెళ్ళావంటే మినిమం 11 o'clock గానీ నీకు టిఫిన్ దొరకదు అనమాట. యూ హ్యావ్ టు వెయిట్. బట్ అంత రద్దీలో కూడా మాకు స్పెషల్ దర్శనం లాగా మా తాతయ్య హెడ్ మాస్టర్ అవడం వల్ల, ఓ మూర్తి గారు మన వాళ్ళు వచ్చారా, సరే అండి నేను వేసి ఉంచుతానండి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అనేవాడు అనమాట. అలాగా ఒక గంట తర్వాత వెళ్ళి దగ్గర 20-25 దోశలు 3-4 వెళ్ళి కవర్లో పెట్టి పట్టుకురాగానే అందరూ నీట్ గా లైన్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా దాని తర్వాత పిల్లలందరం నీట్ గా కార్టూన్ నెట్వర్క్ క్రికెట్ మ్యాచ్ వస్తే క్రికెట్ మ్యాచ్, లేదా సిటీ ఛానల్లో కొత్త సినిమా వస్తే అదో, వాటన్నిటిని చూస్తూ అలా డెడికేట్ చేసేవాళ్ళం. పేరెంట్స్ ఏమో చాలా రోజుల తర్వాత కలుస్తారు కదా, మమ్మీకి చెల్లి కానీ అన్నయ్య కానీ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళతో డిస్కషన్లు, లైఫ్ ఎలా నడుస్తోందని మాటలు, ఇవన్నీ వగేరా నడుస్తూ ఉంటాయి. మధ్యాహ్నం అయ్యేటప్పటికి సమ్మర్ టైంలో ప్రతిసారి 3-4 రకాలు ఉంటాయి. వడియాలు, అప్పడాలు, ఇట్లాంటివన్నీ వాటితో నీట్గానే వండుతారు. కానీ ఎప్పుడైతే ఆవకాయ ఎంట్రీ ఇస్తుందో లేదా మామిడిపల్లి ఎంట్రీ ఇస్తాయో అక్కడి నుంచి డిఫరెంట్ లెవెల్ ట్రిప్ అనమాట. వీటన్నిటితో పాటు కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏంటంటే, మా అత్తకి అప్పట్లో కేక్ బేక్ చేయడం వచ్చనమాట. అంటే ఇంట్లోనే కేక్ తయారు చేసుకోవచ్చు అనేది అసలు మామూలు రికార్డ్ విషయం కాదనమాట. సో ఖచ్చితంగా మా పిల్లలకి పిచ్చి ఎలా ఉండేదంటే, మార్నింగ్ టిఫిన్లో ఉన్న ఒక కేక్ ముక్క తినేవాడిని, మధ్యాహ్నం ఉంటే కేక్ ముక్క తినేవాడిని, సాయంత్రం దొరికిన కేక్ ముక్క తినేవాడిని. అది ఎక్కడ పెట్టారో బాక్స్ కూడా వెతుక్కొని ఎవరికి తెలియకుండా వెళ్ళి 1-2-3 తినేసి వెనక్కి రావడం అనేది మనం ఆ టైంలో చేసిన విషయాలన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి అది వేరే లెవెల్ హాయ్ అనమాట. అంటే లూడో దగ్గర నుంచి వైకుంఠపాళి దాకా, చెస్ దగ్గర నుంచి క్యారమ్ బోర్డ్ దాకా అన్నీ నీట్గా కూర్చుని కజిన్స్తో ఆడుకోవాలి. కానీ ఇందులో కొన్ని క్లాజులు ఉంటాయి. ఏంటంటే ప్రతి కజిన్ స్పోర్టివ్గా తీసుకోడు. ఒకవేళ కనుక ఓడిపోయారు లేదా ఓడిపోయింది అనుకో, పక్కగా వెళ్ళి మామయ్యకో బాబాయ్కో కంప్లైంట్, వీళ్ళు తొండి చేశారు అని చెప్పి. వాళ్ళు వచ్చి ఏంట్రా మా అమ్మాయి నడిపిస్తున్నారు ఏంటి అని చెప్పి మళ్ళీ దాని గురించి డిస్కషన్. ఇట్లాంటివి చాలా నడిచావు అనమాట. సో వీటన్నిటి మధ్యలో నువ్వు ఏడవకే బాబు, నువ్వు రాకరా బాబు అని చెప్పి కాంప్రమైజ్లు చేసుకుంటూ పీస్ ట్రీటీకి వచ్చి నీట్గా ఆ మధ్యాహ్నం టైంలో అందరం కూర్చొని ఆడుకోవడం అనేది మజా అనమాట. మామూలు మజా కాదు. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి వెయిట్ చేసేవాళ్ళం, ఎప్పుడు ఆ ఎండ తగ్గుతుంది, ఎప్పుడు హై స్కూల్కి వెళ్ళి క్రికెట్ ఆడాలి అని చెప్పి ఒక రకమైన ఎక్సైట్మెంట్ అనమాట. అంటే రిలేటివ్స్లో ఒకరిని కన్ఫర్మ్గా బ్యాట్ తమ్మనే వాళ్ళం. సో వీధి చివరికి వెళ్ళి నీట్గా ఏదో కిరాణా షాప్లో ఈ స్టంపర్ బాలో P&W బాలో ఏదో కొనుక్కొని హాయిగా హై స్కూల్లోకి వెళ్ళి ఆడుకోవడంలో ఉండే మజా వేరే అనమాట. అందులోనూ మేము పిల్ల బచ్చాగాళ్ళం కాబట్టి మెయిన్ పిచ్ మనకి ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఎక్కడో చోట నీట్గా ప్లాన్ చేసుకొని ఆ మూలో ఎక్కడో
డాడీని కూడా అప్పుడప్పుడు కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరితోనూ గొడవలు పడకుండా ఇట్లా చేసేవాళ్ళు అనమాట. కొన్నిసార్లు మటుకు డాడీలు రాని టైంలో వేరే వాళ్ళతో బెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం. ఇంకా అప్పుడు ఉండేదమ్మా మామూలుగా కాదనమాట. ఎవడో ఒకరితో గొడవ అవటం, వాళ్ళని కుమ్మటం లేదా వాళ్ళు మమ్మల్ని కుమ్మటం, ఈ విషయం తెలియకుండా ఇంట్లో వచ్చి సైలెంట్గా కూర్చోవడం, ఏంట్రా దెబ్బ తగిలిందని అమ్మ అడిగితే మాత్రం ఏం లేదు అక్కడ జారి పడ్డాను అని చెప్పి కవర్ చేయటం, ఇలాంటివన్నీ అసలు మామూలు పాయింట్లు కాదనమాట. సో ఇదంతా అయిన తర్వాత మేమేం చేసేవాళ్ళం తెలుసా? అంటే మా సమ్మర్ హాలిడేస్లో బాగా యూనిక్ విషయం ఏంటంటే ట్యూషన్లో కూర్చోవడం. ట్యూషనా? ఎస్, ట్యూషనే. అది కూడా హోమ్ ట్యూషన్. అంటే మా మామయ్య మ్యాథ్స్ టీచర్ అనమాట. సో ప్రతి సమ్మర్లో నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్కి రావాల్సిన మ్యాథ్స్ అంతా ముందే 8 చాప్టర్స్ ఉంటే 8 చాప్టర్స్, 12 అయితే 12 ఆ టెక్స్ట్ బుక్ అంతా రివైజ్ చేసి ట్యూషన్ చెప్పేసి అప్పుడు పంపించేవాడు అనమాట. అఫ్ కోర్స్ కొంచెం టార్చర్గా ఉండేది కానీ బట్ ఒక రకమైన ఆనందంలే. అంటే మా కజిన్స్ అందరం కూర్చుని ఒక క్లాస్ రూమ్లో కూర్చుని వినటం అనేది ఒక డిఫరెంట్ ఆనందం కదా. అందరూ ఒకడు 4th క్లాస్ వాడు ఉంటాడు, ఒకడు 6th క్లాస్ వాడు ఉంటాడు. వాడి మ్యాథ్స్ వేరే, వీడి మ్యాథ్స్ వేరే, వాడికి నేను చెప్పడం, వాడు నాకు చెప్పడం, ఇలా ఏదో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఉండేది. ఇంకా చిన్న చిన్న పిల్ల కజిన్స్ ఉంటారు కదా, 2 years 3 years లేదా 4 years 6 years ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళేమో వాళ్ళు డ్రాయింగ్ బుక్ పట్టుకొని వచ్చి పక్కన కూర్చొని క్రేయాన్స్ పెట్టుకుని గీసుకుంటూ కూర్చోడు. వాడి పని చూడరు ఎంచక్క హాయిగా ఉందని చెప్పి కాస్త జెలసీ ఫీల్ అవటం, ఇవన్నీ రకరకాల విషయాలు అనమాట. కానీ ఒకటి మాత్రం హైలైట్ పాయింట్ ఏంటంటే ఇంత ట్యూషన్ అయిపోయిన తర్వాత నీట్గా భోజనాలు చేసి ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేల బండ, దాగుడు మూతలు, అదే సబ్జా ఇండోరు, ఐస్ స్పైస్ ఇట్లాంటివి అనమాట. నైట్ టైం 9 to 11 మధ్యలో అలా ఆడుకుంటూ పడుకున్నప్పుడు ఉంటుంది రాజా, మామూలు విషయం కాదనమాట. ఇక్కడ వరకు అంతా పీస్ఫుల్ గానే ఉంటుంది. ఇక్కడ నుంచి అసలు పెంటంతా స్టార్ట్ అవుతుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కజిన్స్ ఫేవరెట్ ఉంటారు కదా, సో వాడి పక్కనే పడుకోవాలి, వాడు నా దగ్గరలోనే పడుకోవాలి అని ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది అనమాట. ఇంకొంతమందికి బ్లాంకెట్ పిచ్ ఉంటుంది. ఒక బ్లాంకెట్ చాలా ఫేవరెట్ అనమాట. అది ఎలాంటి పొజిషన్ లో ఉన్నా సరే ఆ బ్లాంకెట్టే నాకు కావాలి, అది వేరే వాడు తీసుకోవడానికి లేదు. ఒకళ్ళు తీసుకుంటే దాని గురించి గొడవ పెట్టాలి, ఏడవాలి, ఇలా ఉంటుంది అనమాట. సో అంత పెద్ద ఇల్లులో లోపల పడుకునే వాళ్ళు లోపల పడుకుని, ఇంకా లోపల సెట్ అయిన వాళ్ళు బయట మడత మంచాలు వేసుకుని, టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని, దగ్గరలో ఒక చెంబుతో నీళ్లు పెట్టుకుని, ఒక టార్చ్ కూడా పెట్టుకుని అర్ధరాత్రి లేవాలి, వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే, ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని మనశ్శాంతిగా పడుకునేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్న లేచిన వెంటనే పేపర్ వస్తుంది కదా, ఆ పేపర్లో కరెక్ట్ గా కార్టూన్ నెట్వర్క్ ఛానల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టీవీలో జెమినీ టీవీ దాకా ఏ సినిమాలు వేస్తున్నారు ఇవన్నీ ఒకటి నోట్ చేసుకుని దాని తగ్గట్టు ఓ స్కెచ్ టైం టేబుల్ వేసుకునేవాళ్ళు అనమాట. రేపు పొద్దున ఎదురా, మధ్యాహ్నం ఎదురా, సాయంత్రం ఎదురా, సో ట్యూషన్ ఈ రోజు ఎగ్గొట్టేయాలరా అని చెప్పి ఓ ప్లాన్ చేసుకుని అలా ఫోకస్డ్గా వెళ్ళేవాళ్ళు అనమాట. సో వీటన్నిటితో పాటు మజా ఏంటంటే ఈ సమ్మర్ టైంలో వచ్చే కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా, పెరట్లో దించే కొబ్బరి బొండాలు, తాటి ముంజులు, పనసకాయలు, వీటన్నిటితో పాటు దగ్గరలో ఉన్న పల్లెటూరు నుంచి పిన్ని పంపించే జున్ను, పక్కనే ఉన్న పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టుకునే జంతికలు, చకోడీలు, ఇట్లాంటి సరుకులు, వీటన్నిటితో పాటు అలా మజాగా కానిచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు అంటే ఇంత జరుగుతున్నా సరే అప్పుడు ఇందాక చెప్పాను కదా సినిమా అప్డేట్స్ కూడా కనుక్కునే వాళ్ళం అని చెప్పి, ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంటే గనక ఆ సినిమాకి ముందు నుంచే తీసుకెళ్ళమని చెప్పి మన ఫేవరెట్ రిలేటివ్ అయిన మావయ్యనో బాబాయ్యనో ముందు నుంచి బతిమాలడం అనమాట. అలా ఖుషీ సినిమాకి దగ్గర 25 మెంబర్స్ రిక్షాలు, ఆటోలు కట్టించుకుని వెళ్ళాం అనమాట. అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అసలు. ఇంత జరిగినా సరే ఫైనల్లీ ఒక్క విషయం మాత్రం బిఫోర్ ఎండింగ్ ఇట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఇంతమంది కజిన్స్, రిలేటివ్స్ అందరూ ఒక చోట ఉంటే ఒకళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉండదు. ఒకళ్ళు ఇంకొకరికి మానిటరీగా హెల్ప్ చేశారనో, లేదా ఒకళ్ళు ఇంకొకళ్ళని ఏదో ఒక మాట అన్నారనో, ఏదో గొడవలు అవుతూనే ఉంటాయి. బట్ పేరెంట్స్ అనే వాళ్ళు ఆ ఐడియాలజీని పిల్లల మీద రుద్దటం అనేది స్టూపిడ్ థింగ్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే యు నెవర్ నో పిల్లల మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది. సో అంత హ్యాపీగా జరుగుతున్న బాండింగ్ని కొన్ని ఈగోస్ వల్ల ఒక సమ్మర్కి వాళ్ళు వస్తే మేము రాకపోవడం, మేము వస్తే వాళ్ళు రాకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటే కాస్త చిరాగ్గా అనిపించేది అనమాట. కానీ లైఫ్లో మనకి ఫ్రెండ్స్ చూస్ చేసుకుంటాం, ఇష్టపడే అమ్మాయిని చూస్ చేసుకుంటాం, ఇలావన్నీ మనం చూస్ చేసుకుని జరిగేవి. కానీ కజిన్స్ అనేవాళ్ళు మనం చూస్ చేసుకోకుండా వచ్చే ఒక ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, ఒక బాండింగ్. అండ్ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళకి చెప్పుకోవటంలో ఉండే ఆనందం వేరే లెవెల్ అనమాట. సో మీ సమ్మర్ హాలిడే మెమరీస్ ఉంటే కామెంట్స్లో వేసుకోండి. అండ్ మర్చిపోవద్దు మీ కజిన్స్ని కూడా ట్యాగ్ చేయండి. చాయ్ బిస్కెట్ని ఫాలో అవుతూ ఉండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా పేరు అవినాష్.